కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు సభ్యులుగా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక మండలి ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజా ప్రతినిధులు ఉండాలని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ ఉన్నాయని, కేవలం సికింద్రాబాద్లో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనలో పారదర్శకత కోసం ఎన్నికలు జరగాలని డిమాండ్లు పెరుగుతున్నాయని, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇటీవల రెండోసారి పదవీకాల విస్తరణ పొందిన శ్రీమతి బానుక నర్మదా మల్లికార్జున్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ఆమె కృషి అభినందనీయమని, అయితే నామినేటెడ్ సభ్యులతో కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారానే అన్ని వార్డుల ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయన్నారు. మొట్టమొదటగా కంటోన్మెంట్కు ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారం కావాలనేదే భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మర్జ్ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చినాం. కేంద్రం అంటే మా ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా మీద నమ్మకంతో అంత కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళ వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటెల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, రామచంద్రరావు అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్ను మంచి డెవలప్మెంట్ చేస్తుంది. 303 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే 119 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ అనేది ఫస్ట్గా మేము తీర్చిదిద్దాం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే లీడర్లు అందరం కలిసి తెలియజేస్తాం. ఎంపీ గారు ఎలక్షన్స్ రావాలని కోరుతున్నారు. తప్పకుండా దానికి మేము కూడా సుముఖంగా, అంటే మాకు రావాలి ఎలక్షన్లే, అంటే ఎలక్షన్లు వస్తే కదా 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు, హాయిగా ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ. ఇప్పుడు 1 ఇయర్ మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం, మా ఎంపీ గారు కోరుకుంటున్నాం. కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి, కేంద్రంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి కంటోన్మెంట్ ఇప్పుడు 62 కంటోన్మెంట్లలో అన్నిట్లలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతలేవు కాబట్టి వాటితో పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు మరి ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఎవరో ఒకరు నామినేటెడ్ మెంబర్గా ప్రజల తరఫున ఆఫీసర్ మన కంటోన్మెంట్లో ఇది చేయాలి కాబట్టి, ప్రజల పనులు చేయాలి కాబట్టి నన్ను ఎలక్ట్ చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.